గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. నేను 2014 నుంచి 19గా ఇక్కడ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది. 5 ఏళ్ళు ప్రజలకు సేవ చేసి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు నన్ను పార్టీ వ్యవహారాలు చూసుకోమని చెప్పారు. ఆ విధంగా చూసుకుంటూ కూడా 2019 వరకు పనిచేశాను. కనుక అధికారంలోకి వచ్చినాక ఆయన ఏ బాధ్యతలు అప్పచెప్తే, టీటీడీ చైర్మన్గా కానివ్వండి, పార్టీ బాధ్యతలు కానివ్వండి, ఆయన ఏ బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకొని ఏ బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలు చేసేదానికైతే నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఒంగోలు ఎంపీగా నిలబడటానికి మాత్రం నేను లోగన్ అడిగినప్పుడే చెప్పాను. కంటిన్యూగా 2019లో కూడా నిలబడి ఉంటే కంటిన్యూ అయితే బాగుండేదండి. గ్యాప్ వచ్చినాక ప్రజలకు మనం సమాధానం చెప్పలేము. అందుకని ఎంపీగా డైరెక్ట్గా ప్రత్యక్షంగా నేను నిలబడినా అని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నా దానికి అనుకూలంగా ఏ నిర్ణయం అయినా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి పనిచేస్తాను. ఒక్క వెలుగొండ కోసమే కాదమ్మా, వెలుగొండ కోసం, జిల్లాలో ఉండే కిడ్నీ బాధితుల కోసం, జిల్లాలో ఉండే అప్పట్లో ఉమ్మడి జిల్లాలో ఉండే రామాయపట్నం పోర్టు కోసం అన్ని విధాలా పోరాటం చేశాం. కాబట్టి ఈరోజు అవన్నీ సాధించుకొని ఆ కళను సాకారం చేసుకునే రోజులు బహుశా ఒక నెల రోజుల్లోనే రాబోతున్నాయి. రామాయపట్నం పోర్టు అయితే నెక్స్ట్ మంత్లో ముఖ్యమంత్రి గారు ఇనాగరేషన్ చేసే కార్యక్రమం ఉంది. వెలుగొండ ప్రాజెక్టు కూడా దురదృష్టవశాత్తు 2.5 సంవత్సరం కరోనా వల్ల పనులు జరగక ఇబ్బంది వచ్చినాయి. అయినా సరే కంప్లీట్ అయిపోయినాయి. 2 టన్నల్స్ బహుశా ఈ నెలాఖరుకో ఫస్ట్ వీక్లోనూ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వెలుగొండ 2 టన్నల్స్ కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఆయనకి అట్లా మాట్లాడే నైతిక హక్కు లేదు చంద్రబాబు నాయుడు గారికి. ప్రకాశం జిల్లా ప్రజలను తీవ్రంగా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే వెలుగొండ ప్రాజెక్టు విషయంలో కానీ, రామాయపట్నం పోర్టు విషయంలో కానీ, శిలా పలకాలకే పరిమితమైనాడు. కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ₹1 నిధులు ఇచ్చి ఆ టన్నల్స్ కంప్లీట్ చేసి ప్రజలకు అందియాలని ఏ రోజు ఆయన ఆలోచన చేయాలి. నేను నా పాదయాత్రలో కానీ, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పాదయాత్రలో కానీ ప్రకాశం జిల్లా వరకు చెప్పిన 2 ప్రధాన అంశాలు వెలుగొండ ప్రాజెక్టు, రామాయపట్నం పోర్టు 2 కంప్లీట్ చేసి ప్రజలకు అందించే కార్యక్రమం కూడా రాబోయే ఒక నెల రోజుల్లో చేస్తున్నాం. కాబట్టి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ప్రకాశం జిల్లాని అన్ని విధాలా ఆదుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నిసార్లు చెప్పాలమ్మా, ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి పనిచేస్తాం. 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు దోహం చేసే దానికోసం మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఏ అభ్యర్థిని పార్లమెంటుకి పెట్టినా, ఏ అభ్యర్థిని అసెంబ్లీకి పెట్టినా కార్యకర్తలు, నాయకులు అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. మన అభ్యర్థిని విజయానికి కృషి చేస్తాం. అది ముఖ్యమంత్రి గారు చూసుకుంటారమ్మా. మాగంటి టికెట్ ఇవ్వమని చెప్పడానికి మనం ఎవరం, టికెట్ ఇవ్వద్దని చెప్పడానికి మనం ఎవరం. ముఖ్యమంత్రి గారు ఎవరికి గెలుపు అవసరాలు బాగున్నాయి, ఎవరికి ఇస్తే పార్టీకి మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోండి, ఇవ్వటం జరుగుతుంది.